పిడుగుపాటుకు యువకుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామకు చెందిన నాగులు గేదెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. రోజులాగా గేదెలను కాసేందుకు పొలానికి వెళ్ళాడు. ఇంతలో పిడుగుపడి అక్కడికక్కడే కుప్పకూలాడు. నాగులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా కూతురు కొడుకు కలుపు తీసుకుంటా భోజనం చేశారు. మా అక్కయ్య నేను మంచిలు తెస్తానని చెరువులో పోయాడు. చెరువులో పోయి టిఫిన్తో తెస్తున్నాడయ్యా. తెచ్చుకుంటుంటే అంతన ఎకరం బారుగా కట్ట దిగి కిందకు వచ్చి అంతర పిడుగు పడ్డదయ్యా. అంతర ఇక అడ్డం పడి ఇక అమ్మాయి ఏమన్నా ఉరుకుతా చేలో నుంచి ఉరుకుతా వస్తుంటే మేము బెరగొట్లకు ఆడు నుండి ఉరుకుతాం. మేము కూడా వచ్చాము ఎంతో అబ్బాయికి అయిందని. ఇక్కడికి వచ్చేటప్పుడే ఉందా మా ఇదిలో దీంట్లో లేదయ్యా. ఈ బెడగాల అబ్బాయి చేనికి వెళ్ళామండి ఉదయం పని చేసుకోవడానికి. కలుపు తీస్తాం మంచిలు తీసుకొని వస్తూ ఉంటా చెరువులో నుంచి పిడుగుపడి ఒకసారిగా చనిపోయాడు. అందులో చాలా నిరుపేద కుటుంబం. చేతి కింద వచ్చిన కొడుకు పోవడం వల్ల కుటుంబం నిస్సహాయులైపోయింది. కావున ప్రభుత్వం దయ ఉంచి తగిన ఆర్థిక సాయం చేయవలసిందిగా